నమస్కారం. భారతి ఎవరావిడ? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీ రెడ్డి దెబ్బ వాళ్ళకి అబ్బా అనిపించింది. భారతీ రెడ్డి గారు ఇచ్చినటువంటి నోటీసులకి బెత్తరపోయింది పత్రికా రంగం. భారతీ రెడ్డి గారి మీద అసత్య ఆరోపణలు చేశారు. ఆవిడ 2 కంపెనీలలో షీలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోరెస్ సింప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య వైఎస్ భారతీ రెడ్డి డైరెక్టర్గా వ్యవహరించారని, అవినీతికి పాల్పడ్డారని, అక్రమంగా సంపాదించారని లేనిపోని ఆరోపణలు, అసత్యాలు ప్రచారం చేశారు, ప్రచురించేశారు. వైఎస్ భారతీ రెడ్డి గారు కలత చెంది బాధపడి ఆ వార్త సత్యదూరం, నేను ఆ కంపెనీలలో ఎప్పుడూ డైరెక్టర్గా లేను, నన్ను మానసికంగా కృంగదీస్తున్నారు, నా పరువుకు భంగం కలిగిస్తున్నారు, పరువుకు నష్టం కలిగిస్తున్నారంటూ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్కి, ఆ కంపెనీకి సంబంధించినటువంటి అధికారులకి, ఉద్యోగస్తులకి లాయర్ నోటీసులు, లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. దానికి ఆ ప్రముఖ దినపత్రిక ఈనాడు పత్రికే బాధాతప్త హృదయంతోనో, క్షమాపణ కాని క్షమాపణ, పశ్చాత్తాపం కాని పశ్చాత్తాపం లాగా ఒక వార్త ప్రచురించేశారు. చాలా కాలం తర్వాత ఆ ఈనాడు దినపత్రికలో మార్పు వచ్చింది. అటువంటి నిర్ణయానికి కారణం వైఎస్ భారతీ రెడ్డి అవ్వటం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అనిల్ రెడ్డి కంపెనీల్లో డైరెక్టర్ ఆయన తల్లి వైఎస్ భారతి. అనిల్ రెడ్డి గారి తల్లి వైఎస్ భారతి. జగన్ సతీమణి వైఎస్ భారతి ఆ కంపెనీల్లో డైరెక్టర్ కాదు. ఇది ఈనాడులోనే రాశారు, నేను చెప్పలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెదనాన్న కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డికి చెందిన 2 నివాసాలు, ఆయనకు సంబంధించిన 8 కంపెనీల కార్యాలయాల్లో సిట్ అధికారులు ఈ నెల 19వ తేదీన సోదాలు నిర్వహించారు. ఆ కంపెనీల్లో కొన్నింట్లో అనిల్ రెడ్డి ప్రస్తుతం డైరెక్టర్గా ఉండగా, మరికొన్ని కంపెనీలకు గతంలో డైరెక్టర్గా వ్యవహరించారు. వాటిల్లోని షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోరెస్ ఇంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో వైఎస్ భారతీ రెడ్డి గతంలో డైరెక్టర్గా ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. మళ్ళీ ఇక్కడ అదే వార్త రాశారు. దీనిపై ఈ నెల 20న వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీల్లో సిట్ సోదాలు శీర్షికన ఈనాడు పత్రికలో వార్త ప్రచురించాం. సిట్ అధికారులు గుర్తించిన వైఎస్ భారతి పేరును వార్తలో జగన్ సతీమణిగా పేర్కొన్నాం. ఆమె 2020 జూలై 30 వరకు డైరెక్టర్గా కొనసాగారని అందులో ప్రస్తావించాం. వాస్తవానికి షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోరెస్ సింప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో డైరెక్టర్గా కొనసాగిన వైఎస్ భారతీ రెడ్డి మాజీ సీఎం జగన్ భార్య కాదు. ఆమె అనిల్ రెడ్డి తల్లి, జగన్ పెదనాన్న జార్జి రెడ్డి భార్య. జగన్ పెదనాన్న జార్జి రెడ్డి గారి భార్య భారతీ రెడ్డి అని పాఠకులు గమనించగలరు. పాఠకులకే వదిలేశారు. పాఠకులే గమనించాలట. వైఎస్ కుటుంబ చరిత్ర రాసి అది కూడా చదువుకుంటాం సార్. వైఎస్ రాజారెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా కూడా ఓ పేజీ 2 పేజీలో రాసేస్తే గమనిస్తాం మేము. కేసీఆర్ గారు అంటుంటారు, బట్టకాల్చి మీదేస్తే మనమే ఆర్పేసుకోవాలట నిప్పుని. అలాగే బట్టకాల్చి వేసేసారు, ప్రేక్షకుల మీద వదిలేశారు, పాఠకుల మీద వదిలేశారు. ఇప్పుడు పాఠకులే గమనించుకోవాలి. వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీల్లో ముగిసిన సోదాలు అంటూ 21వ తేదీ సంచికలో ప్రచురించిన ఫాలో అప్ వార్తలోనూ ఈ విషయాన్ని పేర్కొన్నాం. అంటే 19వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఈ వార్తని వైఎస్ భారతీ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి గారి భార్య వైఎస్ భారతీ రెడ్డి గారిని చూపిస్తూనే ఉన్నారు. ఆవిడ కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నట్లు, ఆ మద్యం కేసులో ఉన్నట్లు ప్రచురించేశారు. ఫాలో అప్ వార్తలో కూడా ప్రచురించాం. అనిల్ రెడ్డికి సంబంధించిన కంపెనీల్లో జగన్ భార్య వైఎస్ భారతీ రెడ్డి గతంలో డైరెక్టర్లుగా ఉన్నట్లు ప్రచురితం కావడం వెనక ఈనాడుకు ఎటువంటి దురుద్దేశము లేదు. ఎటువంటి దురుద్దేశం లేదు. సదుద్దేశం ఉందా? పోనీ దురుద్దేశం లేదు. పోనీ సదుద్దేశం అన్న ఉందా? అయ్యా, పాత్రికేయ రంగానికే వన్నె తేవాల్సినటువంటి దినపత్రిక ఈనాడు పత్రిక మీద తెలుగు పాఠకులకి అచంచల విశ్వాసం ఉన్నది. అటువంటిది అవాస్తవాలు రాసి, అవాస్తవాలు ప్రచారం చేసి ఆ దినపత్రికకి, ఈనాడు దినపత్రికకు ఉన్నటువంటి విశ్వసనీయత, అభిమానాన్ని
ప్రేక్షకుల నుంచి దూరం చేయొద్దు, పాఠకుల నుంచి దూరం చేయొద్దు. అయినా ఒక విషయం ఏంటంటే, వైఎస్ రాజారెడ్డి గారు అన్న, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్న, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న, వైఎస్ భారతి అన్న, ఎందుకు మీకు కక్ష? ఎందుకు కక్ష అంటే, మీరు వ్యాపారం చేస్తే వాళ్ళు వ్యాపారం చేయకూడదా? మీరు పేపర్ నడిపితే వాళ్ళు పేపర్ నడపకూడదా? మీరు టీవీ ఛానల్ పెట్టుకుని ఉంటే వాళ్ళు టీవీ ఛానల్ పెట్టుకోకూడదా? భారతిరెడ్డి గారు పెట్టకూడదా? మీరు పచ్చళ్ళు వ్యాపారం చేసుకుంటుంటే వాళ్ళు సిమెంట్ వ్యాపారం చేసుకోకూడదా? మీరు సినిమా వ్యాపారం చేసుకుంటుంటే వైఎస్ కుటుంబం విద్యుత్ వ్యాపారం చేసుకోకూడదా? అంటే వ్యాపారాలు కూడా మీరే చేసుకోవాలి, పేపర్ కూడా మీరే నడుపుకోవాలి, టీవీ ఛానల్ కూడా మీరే నడుపుకోవాలి. ఎదుటి వాళ్ళు ఎవ్వరూ ఏ వ్యాపారాలు చేయకూడదు. ఇది ఎక్కడి న్యాయం? సో మొత్తానికి భారతిరెడ్డి గారు విజయం సాధించారు, సందేహమే లేదు ఇందులో. గతంలో 1970వ శతకంలో ఒరిస్సా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి బిజు పట్నాయక్ గారి మీద ఇట్లాగే అవాస్తవాలు రాశారు. ఆయనకంటే ముందున్న ముఖ్యమంత్రి గారి మీద కూడా ఇటువంటి అవాస్తవాలు రాశారు. బ్లిడ్జ్ పత్రికలో కథనాలు రాశారు. ఆ రోజుల్లో బ్లిడ్జ్ పత్రిక అంటే విశ్వసనీయత కలిగిన పత్రిక. ఆ పత్రిక మీద పరువు నష్టం దావా క్రిమినల్ కేసు వేస్తే 2 కోట్ల రూపాయలు ఆ రోజుల్లోనే బ్లిడ్జ్ పత్రిక ఓనర్లు, యజమానులు వాళ్ళ కట్టాల్సి వచ్చింది. రాజకీయ నాయకులు అంటే ఆషామాషి కాదు. వంగి సలాం పెడితే కాళ్ళు గుంజేస్తారు, వంగి సలాం పెడితే కాళ్ళు గుంజేస్తారు, వంగి సలాం పెడితే మెడ పిసికేస్తారు. అటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు. కనుక పాత్రికేయ రంగానికి మచ్చ తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. వైఎస్ జగన్ కుటుంబం మీద కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద కానీ, వైఎస్ రాజారెడ్డి గారి కుటుంబం మీద కానీ ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ఈనాడు పత్రిక మార్చుకోవాలని చెప్తున్నాను. మీరు మద్దతు ఇచ్చే పొలిటికల్ పార్టీ ఏ పార్టీ, మిగిలిన రాజకీయ పార్టీలు ఏవి కూడా రాజకీయ పార్టీలు కావు అనే ఉద్దేశం కూడా తప్పు. రాజకీయ పార్టీ స్థాపించుకునే హక్కు భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉన్నది. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రతి భారతీయుడికి 21 ఏళ్ళు దాటిన వాళ్ళు, 25 ఏళ్ళు దాటిన వాళ్ళు పోటీ చేసే హక్కు ఉన్నది. ఆ హక్కుని కాలరాసేందుకు ప్రయత్నించొద్దు. వాళ్ళ వ్యాపారాలు వాళ్ళని చేసుకోనివ్వండి, మీ వ్యాపారం మీరు చేసుకోండి. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాల్సినటువంటి దినపత్రికలు పార్టీలకి ప్రభుత్వానికి వారధులుగా మారిపోయినాయి. పత్రికలు కూడా ప్రతిపక్ష నాయకుడి ప్రతిపక్ష పాత్ర పోషించడం మొదలెట్టేసినాయి. అది అనుకూలంగా ఉంటే బాగానే ఉంటుందా? అవన్నీ అసత్యాలుగా ఉంటున్నాయి కనుక అనుకూలంగా లేదు. వీళ్ళు వార్త రాయడము, దాని మీద టీవీల్లో చర్చలు జరపడము, చర్చల మీద చర్చలు, గంటల కొద్దీ చర్చలు జరిపేయటము, ఆ కుటుంబం మీద విషం చెమ్మడం జరుగుతోంది. సో పాఠకుల్ని పిచ్చివాళ్ళు అనుకోవద్దు, ప్రజలు పిచ్చివాళ్ళు అనుకోవద్దు. మీరు ఎన్టీ రామారావు గారి మీద ఎంత దుష్ప్రచారం చేసినా కూడా 1995లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి మీద ఎంత దుమ్మెత్తి పోసినా సరే 2004లో ముఖ్యమంత్రి అయ్యారు, 2009లో ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత అవినీతిపరుడుగా చూపించి ప్రచారం చేసినా, ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా 1,00,000 కోట్లు కాజేసేసాడని చెప్తే సిబిఐ మాజీ డైరెక్టర్ గారు 1,00,000 కోట్లు కాదు, 50,000 కోట్లు కాదు, 40,000 కోట్లు కాదు, అది 13,000 కోట్లే, అది కూడా నిర్ధారించాలి, కోర్టు నిర్ధారించాలని చెప్పారు జడి లక్ష్మీనారాయణ గారు. అన్నీ చేసినా సరే 2014 శాసనసభ ఎన్నికల్లో 67 సీట్లతోటి ప్రతిపక్ష నాయకుడిగా నిలబడ్డాడు. 2019లో ఏకంగా 151 సీట్లతోటి గెలుచుకొని అధికారంలోకి వచ్చాడు. అది ఒంటరిగా పోటీ చేసి, కూటమిలా పోటీ చేసి కాదు, 3 పార్టీల పొత్తులు, 4 పార్టీల పొత్తులు చేసి కాదు. ఓకే, పాఠకుల మనోభావాలు దెబ్బతీయకండి. జై హింద్.